నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో నేరాల సంఖ్య తగ్గిందన్న హోంమంత్రి అనిత. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్ట్ చేస్తున్నామని స్పష్టీకరణ. పిఠాపురం మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్ చేస్తామన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం. లోకేష్ అనధికారికంగా సీఎం ప్రోటోకాల్ అనుభవిస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ఆరోపణలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్పై ఆమె స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలియజేశారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలమటం ఏంటని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం, హోంమంత్రి చేతిలో లేదని, సజ్జల కనుసన్నల్లో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. తాము పోలీసులకు చట్టపరంగా పనిచేసే స్వేచ్ఛను ఇచ్చామని తెలియజేశారు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని, నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్గా మనకి ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం. వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా, ఎప్పుడంటే పోలీసులకి మెంటల్ ప్రెజర్ అంటుంటుందో ఆ మెంటల్ ప్రెజర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈరోజే ఇప్పుడే అన్నారు విజయవాడ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్స్టిట్యున్సీ, వెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక్కడ సుమారుగా 200 సీసీ కెమెరాస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్. ఇందాక నేను ఒక దగ్గర విన్నాను, మన వాళ్ళు చెప్తా ఉంటే ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అంటే దొంగతనాలు కూడా జరగకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ 24 అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే. ఈవెన్ డ్రోన్, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే, ఇంకో పక్క నేరస్తులు చేసే వాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది, తగ్గుముఖం పట్టాలి, మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలోనే మీరందరూ చూసారండి, రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 టార్గెట్కి దిశగా ముందుకెళ్తున్నాం. హార్డ్లీ ఇంకో 20-30% కనుక అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఈగల ద్వారా మన గాంజాని కూడా అరికట్టేదానికి ఈగలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఈగల్ కల్టివేషన్ తగ్గింది. మనకి ఒరిస్సా అటువైపు నుంచి వస్తుందంటే రీసెంట్గా మొన్న ఒక చిన్న మీటింగ్ యాక్చువల్గా పోస్ట్పోన్ అయింది. మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో మన డీసీపీ గారు కూడా మీటింగ్ అటెండ్ అవుతారు. ఒరిస్సా అండ్ పోలీస్ అండ్ మన పోలీస్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక విన్నపం, యోగా డే కూడా జూన్ 21 యోగా డే కూడా జరుగుతోంది. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు.
దానికి ప్రతి ఒక్క నెల రోజుల ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం. ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్లో కూడా నేను చాలా ప్రౌడ్ టు సే మా పోలీస్ డిపార్ట్మెంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని 5,000 మందితో విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం, డిపార్ట్మెంటే చేసాం. సో అన్ని విషయాల్లోని కూడా ఈ 1 year కాలంలోనే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడా కూడా హౌస్ అరెస్టులు లేవు, పరదాలు కట్టట్లేదు, చెట్లు కొట్టట్లేదు, జనాలకి ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు, సీఎం గారు వస్తున్నారని షాపులు ముయ్యట్లేదు, ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ ఆపట్లేదు. పబ్లిక్ రిలేటెడ్కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రత ధ్యేయంగా ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేయరు అని చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దానికి ప్రజల సహకారం అవసరం, మీడియా సహకారం అవసరం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ హయాంలో చతికిలబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వాకపల్లి దేవి సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ గా గాది రాజబాబు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు. బిడ్డలకు బంగారు భవిష్యత్తు, ఉపాధి లభిస్తుందని ఆశతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారని, వారి ఆంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో మనం నిలబెట్టాలని కూటమి శ్రేణులకు సూచించారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మన ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాలనే తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇందాక నేను కారు దిగినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఆవేశం దేనికి సరిపోదు. ప్రజలు మనని ఎంతో ఆవేశంతో, ఎంతో ఆసక్తిగా, మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని, మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని, వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు. 1,674 కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు దీన్ని తీర్చాలి అని మమ్మల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ 1,674 కోట్లు రైతులకి మళ్ళీ మన బకాయిలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆదుకున్నాం. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్మ గారు చెప్పారు, ఈ మార్కెట్ యార్డ్ కింద 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్లోను, రబీలోను మొట్టమొదటిసారి భారతదేశంలో 24 గంటల లోపే రైతాంగానికి 12,400 కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. మర్చిపోబాకండి. ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగాని కోసం, మన సోదరుల కోసం, మన గ్రామీణ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవి గారిని, సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు, వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి 2-3 పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు. ఒక దళిత మహిళ ఈరోజు ఆ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని, ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి.
నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను, వర్మ గారికి ఉన్న అనుభవం చెప్పగలుగుతారు, హరిప్రసాద్ గారు చెప్తారు, నానాజీ గారు చెప్తారు, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు. అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి. మనం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో, కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్ చేస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి రేషన్ షాపు వద్ద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని, సరైన సమయానికి రేషన్ దుకాణం తెరవకపోయినా తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. వాటిని సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తారని తెలియజేశారు. నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ ఫెయిర్ షాపుల ద్వారా జరుగుతూ ఉండేది. గత ప్రభుత్వం వీటిని 29,000 ఉన్నటువంటి షాపుల్ని 9,000 బండ్లలోకి మార్చి దీన్ని పక్కదావ పట్టించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వాళ్ళు ఆ వెహికల్ కోసం వెయిట్ చేయటం, ఆ వెహికల్ చెడిపోయిందంటే 2వ రోజు వెయిట్ చేయటం, పక్కూరులో పనులు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అది వదులుకొని రావడం జరిగినాయి. ఈ రోజుల్లో కూడా చాలా మంది రాజీనామాలు చేశారు 1000 పైగా. వీటన్నిటి అయినా కానీ షాపులు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు మాకు పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడుగున్నందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మీరు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ తెచ్చారు. ఇంకా 188 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మేము ఆ బండి యజమానులు మేము పెట్టడం లేదు, ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము క్యూఆర్ కోడ్ పెడుతున్నాం, IVRS కాల్స్ పెడుతున్నాం, మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం. బహిరంగ మార్కెట్లో 45.5 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. 49.5 రూపాయలు ఉన్నటువంటి చక్కెరని సబ్సిడీ మీద అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఇచ్చాం. కానీ గత పాలకులు, గత ముఖ్యమంత్రి, గత అధికారుల ప్రభుత్వం ఈరోజు గోల్ చేయడం చేసుకుని కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ముఖ్యమంత్రి కాకముందే అనధికారికంగా సీఎం ప్రోటోకాల్ అనుభవిస్తూ లోకేష్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. సింగరాయకొండలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ 10వ తరగతి పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేదని విమర్శించారు. మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అనుభవిస్తూ ఎక్కడ పోయినా కూడా హెలికాప్టర్లు, లైన్ అప్పులు, లైన్ డౌన్లు, అప్ డౌన్లు, ఆయన హంగామా అంతా ఇంత కాదు. అనధికారికంగా ఇప్పుడే అధినేతగా మరి తెలుగు తమ్ముళ్ళు ఆయనకు నీరాజనాలు పడుతూ చేజాలు పడుతున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి శాఖను నిర్వహించడంలోనే పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి
అవసరం ఉందని చెప్పి కూడా నేను గట్టిగా మనం చేస్తూ ఉన్నాను. విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెడుతూ పరీక్షలు కూడా 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో దుర్మార్గపు మరి పరిపాలన చేస్తాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.